సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే దీంట్లో ట్రాకర్ 400 రిలీజ్ అయింది కదా ట్రయంఫ్లో, దాన్ని టెస్ట్ రైడ్ చేద్దామని వచ్చాను. సో ఈ షోరూమ్ వచ్చేసి కొంపల్లిలో, అండ్ జస్ట్ అసలు ఇది ఎలా ఉంది ఏంటి అని ఎక్స్పీరియన్స్ కోసం అని. ఐ హోప్ యాంగిల్ ఇస్ క్లియర్. ఓ బీట్ అయితే బాగుంది. సో లెట్స్ గో. అండ్ మెయిన్గా వచ్చేసి ఈ బైక్స్ స్పెషల్ ఏంటి అంటే దిస్ ఈస్ 350cc, లైక్ 349cc, అండ్ పవర్ వచ్చేసి 40 PS పవర్, అరౌండ్ 8000 RPM, అండ్ టార్క్ వచ్చేసి 32 Nm టార్క్. సో యా, అంటే స్పీడ్ 400 అంత అగ్రెసివ్ ఉండదు, బట్ ఇట్స్ గుడ్ టు రైడ్. సో ట్రాకర్ వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్, అండ్ పొజిషన్ వచ్చేసి కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. లైక్ హ్యాండిల్ బార్ అనేది స్పీడ్తో కంపేర్ చేస్తే కొంచెం డౌనే ఉంటుంది, అండ్ కంపేరింగ్ విత్ స్క్రాంబ్లర్ అయితే చాలా అగ్రెసివ్ అనిపిస్తుంది ఇంక ఇది. అండ్ బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి, అండ్ పవర్ కూడా చెప్పా కదా 40 PS, లైక్ 39.5, అండ్ టార్క్ వచ్చేసి 32 Nm. అండ్ సీట్ హైట్ వచ్చేసి స్పీడ్తో కంపేర్ చేస్తే కొంచెం అనే హై సైడ్ ఉంటుంది, లైక్ లిటిల్ బిట్ టాల్ అన్నట్టు ఇది ఇంకా. అండ్ డ్రైవింగ్ అయితే ఓకే, బాగానే ఉంది ఇప్పటికైతే. అండ్ యా, ఇది కూడా సేమ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, అండ్ ఆల్మోస్ట్ స్పీడ్లో ఉన్న ఫీచర్సే ఉంటాయి దీంట్లో కూడా. సో అండ్ 350cc కదా, సో దీని రియల్ టైం మైలేజ్ వచ్చేసి వీళ్ళు అయితే అరౌండ్ 27 to 30 అని చెప్తున్నారు, కానీ ఇంకా ఎక్కువే వస్తుంది. ఎందుకు అంటే 350cc కదా, నేను రీసెంట్గానే నా స్పీడ్ 400 పైన కూడా వీడియో చేశాను కదా, దాంట్లో నాకు వచ్చేసి 34-35 వచ్చింది. సో ఇదైతే ఇంకా హైవే రైడ్స్లో ఇంకా ఎక్కువే వస్తుంది అనుకుంటున్నా. అండ్ బైక్ వచ్చేసి చూడ్డానికి కూడా చాలా స్టైలిష్ ఉంది. నేను రీసెంట్గా అంటే వేరే వాళ్ళు వెళ్తూ ఉంటే చూసా, చాలా మంచిగా అనిపించింది ఇది. సో ఒక్కసారి ఇది పుల్ చేసి అయితే చూద్దాం ఎంత వెళ్తుంది ఏంటి అనేసి. అండ్ ఈ బైక్స్తో టర్నింగ్ రేడియస్ అయితే చాలా ఇబ్బంది అసలు, బట్ దిస్ ఈజ్ గుడ్. స్పీడ్తో కంపేర్ చేస్తే టర్నింగ్ రేడియస్ చాలా తక్కువ ఉంది. అండ్ ఓకే, పవర్లో ఐ క్యాన్ ఫీల్ దట్ ల్యాగ్, అంటే 400 ఉన్నంత అగ్రెసివ్గా లేదు. అండ్ దీనికి కూడా ఏంటంటే స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ డ్యూయల్ ABS, ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా వినండి, చాలా బాగా వస్తుంది ఇది ఎగ్జాస్ట్ నోట్. బ్రేక్స్ కూడా అంత పొజిషన్ అయితే మంచి అగ్రెసివ్ పొజిషన్ అనిపిస్తుంది, లైక్ GT పైన ఉన్నట్టుంది. అండ్ ఐ హోప్ ఎగ్జాస్ట్ కూడా వస్తుంది అనుకుంటా. సో నా హైట్కి వచ్చేసి ఇది కొంచెం పెద్దగానే అనిపిస్తుంది, అండ్ బ్యాక్ టు స్పీడ్తో కంపేర్ చేస్తే లైక్ అది కొంచెం షార్ట్ అన్నా కదా, తర్వాత వచ్చిన మోడల్స్ అవి కూడా లైక్ కొంచెం పెద్దగానే ఉన్నాయి. బట్ నేను తీసుకున్నప్పటికీ ఇట్స్ రీజనబుల్ అన్నట్టు హైట్ కూడా. సో ఒక్కసారి హైవే పైన వెళ్ళి చూద్దాం. యా, టర్నింగ్ రేడియస్ అయితే చాలా కంఫర్ట్ ఉంది నాకు ఇది. సో దిస్ ఈస్ వెరీ గుడ్. యూ క్యాన్ ప్లే విత్ దిస్ అన్నట్టు కూడా, లైక్ ట్రాఫిక్లో అయినా ఈజీగా క్రూజ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు.
ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నాం కదా బ్లాక్, అండ్ ఇంకొకటి వచ్చేసి సిల్వర్ కలర్ ఉంది. ఇది సిల్వర్ కలర్, అండ్ ఇంకొకటి ఎల్లో ఉంది. అది ఇక్కడ లేకుండే ఈ షోరూంలో, సో అందుకే వీడియో తీయలేకపోయినా అది. సో ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయి, అండ్ 3.2 lakh ఉంది ఇది. సో ఇన్ కేస్ మీకు కనుక నచ్చితే చెక్అవుట్ చేయండి షోరూమ్కి వెళ్ళి, లైక్ ఆఫర్స్ అవన్నీ. సో ఇప్పుడే టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళొచ్చిన ట్రాకర్. సో ఫైనల్గా అది కూడా బాగుంది బండి, అండ్ 3.2 అన్నాడు. 3.2 విత్ అండ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.